Today topic is the solar system, the sun and its planets. తెలుగు మరియు ఇంగ్లీషులో నేర్చుకుందాం. The solar system is a big family that includes the sun, planets, moons, asteroids and comets. At the center of the solar system is the sun. Because of the sun's strong gravity, all the planets move around it in fixed paths called orbit. సోలార్ సిస్టమ్ అనగా సౌర కుటుంబం. సౌర కుటుంబంలో సూర్యుడు మరియు అతని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ధూమకేతువులు అన్నీ కలిపిన ఒక పెద్ద కుటుంబం. మన సోలార్ సిస్టంలో మధ్యలో సూర్యుడు ఉంటాడు. సూర్యుడి ఆకర్షణ శక్తి వల్ల అన్ని గ్రహాలు అతని చుట్టూ తాము ఉన్న కక్షలో తిరుగుతూ ఉంటాయి. కక్ష అంటే ఆర్బిట్, గ్రావిటీ అంటే ఆకర్షణ శక్తి. The sun. The sun is a nearest star to the earth. It is a huge ball of fire made up of hot burning gases. The sun gives us heat and light. The energy obtained from sun is called solar energy. సూర్యుడు భూమికి అతి చేరువలో ఉన్నటువంటి ఒక నక్షత్రం. సూర్యుడు మండుతున్న ఒక అగ్నిగోళం. సూర్యుడి నుండి మనకి వెలుగు, వేడి వస్తుంది. సూర్యుడి నుండి పొందే ఎనర్జీని సోలార్ ఎనర్జీ అని అంటాము. ప్లానెట్స్ గురించి చదువుకుందాం. ప్లానెట్స్ గ్రహాలు. Planets are large natural objects that revolve around the sun. They move in a fixed elliptical path called orbit. There are 8 planets in our solar system. మన సౌర కుటుంబంలో మొత్తం 8 ప్లానెట్స్ అనగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అవి సూర్యుని చుట్టూ ఒక స్థిరమైన దీర్ఘవృత్తాకారపు మార్గంలో తిరుగుతూ ఉంటాయి. దీనినే కక్ష అంటారు. అనగా మెర్క్యూరీ అనగా బుధుడు. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ఏ రాకీ ప్లానెట్. It has no moons and satellites of its own. బుధుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి గ్రహము. దీనిని రాకీ ప్లానెట్ అని కూడా అంటారు. ఇది 8 గ్రహాలలో అతి చిన్న గ్రహంగా ఉన్నది. ఇక్కడ పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చాలా చలిగాను. Venus, శుక్ర గ్రహం. It is the second planet from the sun. It is the brightest and the hottest planet in the solar system. It is also known as the twin planet of Earth, as it is almost the same size as that of the Earth. It is also known as morning star or the evening star. శుక్రగ్రహము సూర్యుని నుండి 2వ గ్రహము. ఇది భూమికి కవల సోదరి అని అంటారు. ఎందుకంటే పరిమాణంలో ఇది భూమికి సమానంగా ఉంటుంది. దీనిని ఈవినింగ్ స్టార్ లేదా మార్నింగ్ స్టార్ అంటారు. ఎందుకంటే ఇది పరిశోధకులకి ఉదయం కానీ సాయంకాలం మాత్రమే కనిపిస్తుంది. ఎర్త్ ప్లానెట్ భూగ్రహము. It is a third planet from the sun. It looks blue from the space as its major part is covered with water, hence it is known as the blue planet. It is home to all living things because it has an atmosphere which protects
it from harmful radiation. భూగ్రహము సూర్యుని నుండి మూడవది. భూమిలో అత్యధిక భాగం నీటితో నిండి ఉండడం వల్ల అది నీలిరంగులో కనిపిస్తుంది. అందువలన భూగ్రహాన్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు. భూగ్రహం మీద అట్మాస్ఫియర్ అనగా వాతావరణం ఉండడం వల్ల అన్ని రకాల జీవులకు జీవించడానికి అనుకూలంగా ఉండడంతో పాటు అది అత్యంత ప్రమాదకరమైన సోలార్ రేడియేషన్ నుండి కూడా మనల్ని కాపాడుతూ ఉంది. మార్స్ అనగా అంగారకుడు. ఇట్ ఈస్ ద ఫోర్త్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. ఇట్ ఈస్ known as the red planet. It is called the red planet because of the iron content present in the soil. It is a planet with a similar daily cycle as that of the Earth. అంగారకుడు లేదా మార్స్ సూర్యుని నుండి 4వ గ్రహము. ఈ గ్రహంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల అది ఎర్రగా కనిపిస్తుంది. అందువలన ఈ ప్లానెట్ని లేదా గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. దీని యొక్క లైఫ్ సైకిల్, రోజువారీ లైఫ్ సైకిల్ భూమితో సరిసమానంగా దాదాపుగా దగ్గరగా ఉంటుంది. జూపిటర్ గురు గ్రహము. ఇట్ ఈస్ ద 5th planet from the sun. It is the largest of all the planets and the fastest spinning planet. It has faint rings around it. గురుడు మన సోలార్ సిస్టంలో సూర్యుని నుండి 5వ స్థానంలో కలదు. ఇది మన సోలార్ సిస్టంలోని అన్ని గ్రహాల కంటే అత్యంత పెద్ద గ్రహం. దీని యొక్క భ్రమణ వేగము కూడా అన్ని గ్రహాల కంటే చాలా ఎక్కువ. ఇది చూడడానికి లేత వలయాకారపు రింగులను కలిగి ఉంటుంది. సాటర్న్ శని గ్రహము. ఇట్ ఈస్ ద 6th planet from the sun. It is the second largest planet in the solar system. It is known as the ringed planet as it has beautiful rings around it. These bright rings making it the loveliest all the planets. శని గ్రహము సూర్యుని నుండి 6వ స్థానంలో ఉంది. ఇది మన సోలార్ సిస్టంలో 2వ అతిపెద్ద గ్రహము. దీని చుట్టూ వలయాలు ఉండడం కారణంగా దీనిని రింగ్డ్ ప్లానెట్ అంటారు. ఈ వలయాలు కాంతివంతంగా అందంగా ఉండడం వల్ల మన సోలార్ సిస్టంలో శని గ్రహం అత్యంత అందమైన గ్రహంగా గుర్తింపబడి ఉన్నది. యురేనస్ అరుణుడు. It is the 7th planet from the sun. It is a very unique planet because it is the only planet which rolls on its sides and on its axis. అరుణ గ్రహము సూర్యుని నుండి 7వ స్థానంలో ఉంది. ఇది సోలార్ సిస్టంలోనే అత్యంత ప్రత్యేకమైన గ్రహము. ఎందుకంటే ఇది తన అక్షము చుట్టూ కొద్దిగా వంగి తిరగడం వల్ల ఇది ప్రత్యేకమైనదిగా ఉన్నది. నెప్ట్యూన్ వరుణుడు. It is the 8th planet and the farthest planet from the sun. It is the coolest planet. వరుణ గ్రహము మన సోలార్ సిస్టంలో 8వ స్థానంలో ఉంది. ఇది సూర్యుని నుండి అత్యంత దూరంలో ఉన్న గ్రహము. ఇది మిగిలిన గ్రహాలతో పోలిస్తే చాలా చల్లగా ఉన్నటువంటి గ్రహము. Thanks for watching. Please like and subscribe my channel.